आप देख रहे हैं। इसीलिए आज 12-13 दिन जो असेंबली चला, असेंबली में कहीं पर भी कांग्रेस एक मुद्दा उठाए नहीं, गवर्नमेंट को कुछ किसी के लिए भला करने के लिए कोई कोशिश नहीं की। इसका मतलब कभी भी असेंबली जब चलता है तब तेलंगाना में कुछ भी मुद्दा उठे तो असेंबली में एडजर्नमेंट मोशन देकर असेंबली में लड़ते अपोजिशन पार्टी। मगर ये पूरा 13 दिन आप एक बार पूरा देखो असेंबली प्रोसीडिंग्स लो, कहीं पर भी कांग्रेस एक मुद्दे को उठाया क्या? क्यों नहीं उठा रहा है कांग्रेस पार्टी? प्रिंसिपल अपोजिशन पार्टी, उनका इरादा क्या है? एक बार सोचने का लायक है ये। कांग्रेस पार्टी पूरा TRS से मिलके असेंबली में जो प्रोसीडिंग्स है पूरा ये जो प्रोसीडिंग को कुछ भी फॉलो नहीं हो रहा है, इसके वजह से हम कांग्रेस पार्टी को भी आज पूछ रहे हैं आप लोग क्या कर रहे हैं, क्या करने के लिए असेंबली आया बोल के तेलुगुदेशम पार्टी कांग्रेस पार्टी को ये डिमांड कर रहे हैं कि आपको जवाब देना पड़ेगा तेलंगाना के समाज के सामने। आप इतना क्यों केसीआर के सामने झुक रहा है, लोगों को बोलना पड़ेगा। ఈ దేశంలో ఏదైనా శాసనసభలో ఇలా జరిగిందా కాబట్టే ఈ రోజు కౌలన్ శంకర్ పుస్తకం ఆదర్శంగా ఈ శాసనసభ నడుస్తలేదు। హరీష్ అండ్ సాధారణ రాసిన పుస్తకాల రూపంలో ఈరోజు సభలో నియమ నిబంధనలు అమలు జరుగుతున్నాయి। అదేవిధంగా ఈరోజు పాలకపక్షమే కాదు ప్రతిపక్షం కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సభలో సమస్యలు లేవనెత్తడంలో విఫలమైంది। ఈనాడు ప్రధానంగా 4వ బడ్జెట్లో కూడా ఏ అమరవీరుల ఎన్నికల సందర్భంగా ఆడంబరంగా ప్రకటించి హామీలు ఇచ్చిన ప్రభుత్వం ఇవాళ చంద్రశేఖరరావు గారు తేల్చేసిండు। KG2PG ఉచిత నిర్బంధ విద్య మేము ఇయ్యం, ఇవాళ మొక్క నాటినాం, అది బర్రెలు తినకుంటుంటే దున్నపోతులు తొక్కకుంటుంటే ఆ మొక్క పెరిగితే ఆ మొక్క కింద PG అనే చదువు చెప్తాడంట ఆయన। నిస్సిగ్గుగా ముఖ్యమంత్రి గారు తన ఇచ్చిన హామీలను తనే కాల రాస్తుంటే కాంగ్రెస్ పార్టీ అడిగే ప్రయత్నం కానీ ఈ ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం కానీ చేయలేదు। అంటే ఇవాళ ప్రజలకు స్పష్టంగా 4వ బడ్జెట్ సందర్భంగా KG2PG ఉచిత నిర్బంధ విద్య లేదు, ఎత్తేసినాం। మేము భవిష్యత్తులో ఇప్పుడు మొక్క నాటినాం, ఆ మొక్క పెరిగి హిమాన్సాని కేసీఆర్ మనవడు ఏదో 9 రోజులు అమలు జరుగుతుంది అన్నట్టుగా తెలంగాణ సమాజంలో దాదాపుగా 80% ఈ జనాభా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నది। వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న రైతులకు 17,000 కోట్ల రూపాయలు, 1,00,000 రూపాయలు ఉన్న రుణమాఫీని 17,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి మీరు ఎన్నికలలో హామీ ఇవ్వడం జరిగింది। మీ హామీ ప్రకారం 1,00,000 రూపాయల వరకు రుణం ఉన్న ప్రతి రైతుకు ఈనాటికి పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగాలి। కానీ మీరు ఈ 3 సంవత్సరాలలో ప్రవేశపెట్టిన 4 బడ్జెట్లలో మీరు 17,000 కోట్ల రూపాయలు ఇచ్చినా అని ఈరోజు సభలో చెప్పడం జరిగింది। ముఖ్యమంత్రి గారు మీరు తెలిసి చెప్తున్నారా తెలియక చెప్తున్నారా? వెనకాల ఎట్లయితే ఆయన అనుచరులు ఉండి ఆయనకు వావా కొడతారో ఈరోజు సభలో TRS ఎమ్మెల్యేలు కూడా గబ్బర్ సింగ్ వెనకాల చేసి పల్లెలు జరుస్తున్నారు తప్ప రైతుల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేయలే। కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించడానికి కూడా ప్రయత్నం చేయలేదు। అదే విధంగా ఈరోజు గ్రామాలలో 3 నెలల క్రితం వర్షాలు వచ్చినప్పుడు బ్రహ్మాండమైన వర్షాలు పడ్డాయి। ఇక తెలంగాణ కరువు తీరింది,